నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఏపీలో యూట్యూబ్ అకాడమీ రాబోతుందా సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే మనకి ఏపీలో యూట్యూబ్ అకాడమీ రాబోతుందని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళతో భేటీ అయ్యారని కూడా చర్చించారని చెప్పేసి కూడా వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి నెక్స్ట్ మరి ఏపీలో యూట్యూబ్ అకాడమీ రాబోతుందా ఏంటి అసలు అకాడమీకి సానుకూలంగా స్పందించారు వచ్చేసరికి టైం పట్టొచ్చు బట్ పునాది రాయి పడితే అట్లీస్ట్ అరే మనం అక్కడ అనుకుంటున్నాం కదా ప్రపోజల్ అనుకున్నాం కదా ఆల్రెడీ వాళ్ళతో డిస్కస్ చేసాం కదా అని ఒక్కొక్కసారి 10% నిర్ణయాలే 100% కంప్లీట్ చేసేలా అవుతాయి కొన్నిసార్లు 90% నిర్ణయం కూడా ఆ మిగతా 10% పూర్తి అవ్వక ఆగిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి బట్ బాబు గారు హయాంలో ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ రంగం కానీ ఇట్లా టెక్నాలజీ పరంగా సంబంధించిన ఏ రిలేటెడ్ ఇష్యూస్ అయినా కానీ బాగా పరుగులు పెడుతుంది అనేది ఒక పేరుంది ఆయనకు గుడ్ విల్ ఉంది పైగా పని రాక్షసుడు అనే పేరు కూడా ఉంది ఆయనకి ఒకసారి పనికి దిగిపోయాడంటే ఇంకా ఆయన ఏజ్కి ఆయన పని చేసే గంటలకి మన ఆశ్చర్యం అనిపిస్తుంది మనం అబ్జర్వ్ చేస్తే సో ఇప్పుడు వచ్చి నెల 20 రోజులు అంత అవుతుంది హార్డ్లీ అంతే ఇంకొక నెల 2 నెలలకి ఇంకొక 4-5 రోజులు తేడా ఉంది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దానికి సో ఈ 2 నెలల్లోనే సుమారుగా 2 లక్షలకు పైచిలకు పెట్టుబడులు రావడం అనేది చూచాయిగా మనకు తెలుస్తుంది ఆల్రెడీ ఆ రిఫైనరీది ఒకటి కేంద్రం ఒప్పుకున్నట్టు కూడా చూస్తున్నాం ఇలాగే ఈ యూట్యూబ్కి సంబంధించి కానీ సాఫ్ట్వేర్ సంబంధించి కానీ ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ త్వరగా మనం కంప్లీట్ చేయాలి ఎందుకంటే ఈ బోర్డింగ్ పాసులు ఈ వీసా వీటిలో ఎక్కువ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకపోతే త్వరగా వాళ్ళు రావడానికి ఎంత టైం వేస్ట్ చేయాలి వాళ్ళు అక్కడి నుంచి ట్రావెల్ చేయాలి అనేది ఎక్కువగా డిస్టర్బ్ అవుతుంటారు ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు సో అందువల్ల అది కూడా త్వరితగతిన పూర్తి చేయాలి ఫార్మాలిటీస్ కూడా సింగిల్ పేపర్ డాక్యుమెంట్ లాగా గవర్నమెంట్తో ఒప్పందం క్లియర్ చేసేసుకొని త్వరగా వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కూడా సమకూర్చితే కొంతలో కొంత రెడీ అవుతాయి ఇప్పుడు ఆల్రెడీ పెండింగ్లో ఉన్న పార్లే బిస్కెట్స్ కంపెనీ ఫ్యాక్టరీ కూడా రావాల్సిందే అప్పుడు ఓకే అనుకున్నారు లాస్ట్ 5 years జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంకా ఆ ప్రభుత్వంలో ఏమున్నా ఇవన్నీ ఇక్కడ శాంక్షన్ చేయడానికి లేదు మేము ఇవ్వం అంటే మీరు వస్తే రండి కానీ మేమేం చెయ్యం అంటే అర్థం ఏంటి మీరు వస్తే మా ఇంట్లో ఉంటుండగా మేము పడుకోవడానికి ఒప్పుకోము భోజనం చేయడానికి ఒప్పుకోవడం తెచ్చుకున్నప్పుడు తిన్నామని ఓకే అలా కూడా ఒప్పుకోరంట ఇక్కడ పడుకోకూడదు తినకూడదు ఇంకెక్కడ ఎట్లా ఉంటాడు ఉండాడుగా బయటకు వెళ్ళిపోతాడు ఆబ్వియస్లీ సో అట్లాగా జరగడం వల్ల నాకు తెలిసి వైజాగ్లో లిటరల్లీ ఒక 2 టవర్స్ పెట్టారు అటు ఎంబీపీఏ కాలనీ వైపు మొదలవాడ వైపు సంథింగ్ గుర్తులేదు సో అక్కడ కూడా ఫస్ట్ ఒక 6-7 బీపీఓ కంపెనీస్ వచ్చాయి తర్వాత చిన్న చితక సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా బ్రదరు ఒక స్టార్టప్ కంపెనీ దానికి జర్మన్ బేస్డ్ కంపెనీ అది సో అది నోయిడా అండ్ చెన్నై ఈ రెండింటిలోనే ఉంది తర్వాత వైజాగ్లో ఇంకెక్కడా లేదు కదా వైజాగ్లో స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేద్దాం చిన్న అపార్ట్మెంట్ తీసుకొని స్టార్ట్ చేశారు సో అందులో మా బ్రదరు వాళ్ళకి ఒక టీమ్ లీడరు ఇంకొక 2 ఇంతే ఒక 4గురితో ఒక అపార్ట్మెంట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అది స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ ఆల్ ఒక 2-3 years రన్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చాక ఇంకా రకరకాల ఆంక్షలు పెట్టారు ఏదైతే వచ్చి నడిపించుకుంటున్నారు అని పెట్టడంతో ఇంకా ఎందుకులే అని చెప్పి వీళ్ళిద్దరికి మీరు వచ్చి చెన్నై కానీ నోయిడా కానీ వచ్చి పని చేసుకోండి అప్పుడు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ రాలేదు ఈ కరోనా ముందు టైం కదా అంటే ఇంకా మా తమ్ముడు రిజైన్ చేసి హైదరాబాద్ వేరే కంపెనీకి వచ్చేసారు మా బ్రదర్ సో అట్లాగా ఆయన కూడా కొన్నాళ్ళు చెన్నై వెళ్ళాడంట పాండిచ్చేరు చెన్నై వెళ్ళి పనిచేశాడు వాళ్ళ టీం లీడర్ అట్లా ఎన్ని కంపెనీ ఇప్పుడు అదే ఉండుంటే గత 5 years కూడా మీరు ఉండండి మీరు ఇంకా డెవలప్ చేయాలి ఎవరు తెస్తే ఏంటి వచ్చింది కదా చేయండి మీకేం కావాలో చెప్పండి మనం 10 మంది కుర్రాళ్ళకి మీరు ఉపాధి కల్పించండి అని అంటే ఆ 10 మంది జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న ఓటే అయిపోదురా వేసేవారుగా అది లేదు అట్లాగా ఎన్నో కంపెనీలు వెళ్ళిపోయిన సందర్భాల్లో నేను దగ్గర నుండి అబ్జర్వ్ చేసి చూసిన కూడా కొన్ని ఉన్నాయి సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి మనకు బాగుంటుందిరా అని ఇప్పుడు పైగా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇప్పుడు అందరూ ఎక్కువగా పడింది ఏంటంటే ఒకటి యూట్యూబర్ అనే వర్డ్ లేదు నాకు తెలిసింది మొన్నటి వరకు కూడా కదా ఇప్పుడు యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ కంటెంట్ రైటర్ వస్తున్నాయి వాటితో పాటు ఆ యూట్యూబ్ సంబంధించిన అకాడమీ పెడితే ఇది ఎలా ఉంటే మరోవైపు విద్యారంగము సైన్స్ అంతా కూడా ఏ వైపు పరుగులు పెడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి మేధావులు కొంతమంది ఏం యాడ్ చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని కూడా పెట్టారు దానికి అనుసంధానంగా ఉండే కొన్ని రకాల
టెక్నికల్ వర్డ్స్ని యాడ్ చేసి ఆ సబ్జెక్ట్ కూడా డెవలప్ చేస్తే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో భాగంగా మన దగ్గరే అవి డెవలప్ అయితే ఇంకెంత బాగుంటుంది. మిషన్ లెర్నింగ్తో పాటు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ అయితే 100 మంది చేసే పని కూడా ఒకటి చేసేస్తాడుగా. సో అట్లాంటివి ఇప్పుడు ఇక స్టార్టప్లో ఉంది కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మంది బ్రతుకుతారు. ఇప్పుడు ఒక చిన్న కంపెనీ పెట్టారు, అక్కడ కంపెనీ ఒకటి పెడితే సరిపోయిందా? ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపులే మా బ్రదర్ వాళ్ళదే ఆఫీస్ పెట్టారు అనుకుందాం. ఒక నలుగురితోనే పెట్టారు ఆఫీసు, నలుగురితో అయిపోతే సరిపోయిందా? ఆ నలుగురు ఉండడానికి ఒక ఆఫీస్ తీసుకున్నారు రెంట్కి, అంటే అక్కడ ఒక అపార్ట్మెంట్ వాడు ఆడికి ఒక రెంట్ వస్తుందిగా. ఆఫీస్ రెంట్ అంటే మామూలుగా కమర్షియల్ డొమెస్టిక్ అనుకోండి ఒక 15,000 18,000 రెంట్ ఉంటుంది. అదే కమర్షియల్ అయితే ఖచ్చితంగా 20,000 30,000 రెంట్ పే చేస్తాడు. మరి ఓనర్ బతుకుతున్నట్టేనా అయింది. అక్కడ హౌస్ కీపింగ్, అది రోజు ఫ్లాట్ క్లీన్ చేయాలి కాబట్టి ఆవిడకో వృత్తి దొరుకుతుందా? సరే, ఆవిడ అక్కడ ఉన్న వాళ్ళు సరదాగా ఒకసారి రిలాక్సేషన్ బయటకు వస్తారు, ఛాయ్ తాగుతారు, అక్కడ టీ షాప్ ఏర్పడుతుంది, వాడికి కూడా వృత్తి దొరుకుతుంది కదా. సరే, ఆ ఆఫీస్కి రావడానికి ఎక్కడో దూరం నుంచి వస్తారు, క్యాబోర్డు, ఆ క్యాబోర్డు వృద్ధి. చూడండి, ఒక కంపెనీ రావడం వల్ల ఎంతమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరకడం అనేది కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ కదా. సో అట్లాగా బాబు గారిది ప్రతిదీ ఇలా చేయడం, మనం ఎవరున్నా సరే ఇలా ఉంచండి, దాన్ని ఇలా చేయండి, దాన్ని ఇలా ఇంప్లిమెంట్ చేయడం అనేది మంచి థాట్. కాబట్టి పైగా చంద్రబాబు నాయుడు గారికి ఓవర్సీస్లో కూడా మంచి నేమ్ అది ఉంది కాబట్టి సరే, ఇప్పుడు ఈయన గవర్నమెంట్ మనకి ఈజీ అవుతుంది, మనం కూడా మన బ్రాంచ్ని కానీ మన కంపెనీ కానీ విస్తరించాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి మనం స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. సరే, యూట్యూబ్ అకాడమీ పేరుతో టెక్నికల్ పర్సనల్ స్కిల్స్ డెవలప్ చేసే విధంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసే విధంగా దానికి ఒక హబ్ లాగా తయారు చేస్తే బాగుంటుంది అని ఒక రిక్వెస్ట్ పెట్టు. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారంట CEO. బట్ స్పందించారంటే అది అక్కడితో ఆగిపోకూడదు. ఎవరైతే ఈ ఐటీ సెక్టర్ చూస్తున్నారో ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు రెగ్యులర్గా థరోగా మెయిల్స్ పెడుతూ, సార్ మేము రిక్వెస్ట్ పెట్టాం, ఆ రిక్వెస్ట్ ఏమైంది, ఎంతవరకు వచ్చింది అంటే తరచూ వాళ్ళని అడుగుతూ ఉండాలి. వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇదిలో బిజినెస్ లో చాలా ఇదిగా ఉంటాయి, వాళ్ళకి చాలా హడ్డిల్స్ ఉంటాయి. అంటే వాళ్ళ మనసు మారక ముందే మనకి తీసుకొచ్చి ఒక ముందు మమ అనిపించేస్తే, అరే శంకుస్థాపన చేసాం కదా మనం స్టార్ట్ చేయాలి, ఏదో ముందు చిన్నగా స్టార్ట్ చేయండి, తర్వాత మెల్లమెల్లగా అరే ఇక్కడ మంచి కంఫర్ట్ ఉంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, మనకు ట్యాక్సీలు తక్కువ అనుకుంటే వాడు ఏం పోయింది, పెట్టండి ఒక 100 మందితో ఇప్పుడే స్టార్ట్ చేయండి అని అంటాడు. ఇప్పుడు మన దగ్గర ఈవెన్ శాలరీస్ కూడా మిగతా వాళ్ళతో పోల్చి చాలా తక్కువ ఉంటాయి. సో ఇక్కడ స్టార్టింగ్ శాలరీసే 25-30 ఇస్తాము అని అంటే యంగ్ జనరేషన్ అందరూ రెడీగా ఉత్సాహం చూపిస్తారు కదా. పైగా లోకల్ గా 30,000 తెచ్చుకుంటానంటే వాడు చదివిన చదువుకి అబ్బా హ్యాపీగా పేరెంట్స్ దగ్గరే ఉన్నాను, నాకు స్టార్టింగ్ 30,000 చాలా అబ్బా, ఎక్కడే డెవలప్ చేస్తే నెక్స్ట్ ఇదే డెవలప్ అయితే ఇంకా బయట ఊరు వెళ్ళక్కర్లే, పక్క రాష్ట్రాలకు వెళ్ళక్కర్లే, హ్యాపీగా ఉండొచ్చు అనే థాట్ కూడా ఉంటుంది. సో ఇట్లాగా ఈ మెల్లగా ఈ బీజం నాటి ఇట్లా చేసి డెవలప్ చేయడం అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది. ఈరోజు సైబర్ టవర్స్ది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టినప్పుడు ఏమన్నారు, ఇదేం తిండి పెడుతుందా, రైతులు పట్టించుకోలేదు, రైతులకు కరెంటు కష్టాలు ఉన్నాయని అన్నారు. ఒక విధంగా రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో రైతులకు ఉచిత కరెంటు కాన్సెప్ట్ వచ్చింది అప్పుడు. ఆ ఫ్లోలో రాజశేఖర రెడ్డి గారు వచ్చేసారు. కానీ మరి ఇప్పుడు అదే సైబర్ టవర్స్ ఎక్కడ వరకు విస్తరించేసింది ఐటీ సెక్టర్. ఈరోజు హైదరాబాద్లో 1,50,00,000 మంది ఉంటే 70 నుంచి 80 లక్షల వరకు ఐటీ సెక్టార్ మీదే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడుతున్నారంట. మరి చూడండి, ఎక్కడ 1,50,00,000 జనాభా అంటే ఆథరైజ్డ్గా అనాథరైజ్డ్ అంతా కలిపి చెప్తున్నాను. ఆథరైజ్డ్గా అయితే 1,20,00,000 జనాభా ఎంత ఉంది హైదరాబాద్లో. మిగతా బయట కొంతమందికి లిస్టెడ్ కాని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరితో కలిపితే 1,50,00,000 మంది హైదరాబాద్లో 70 నుంచి 80 లక్షల మందికి ఐటీ మీద ఆధారపడుతున్నారంటే ఎంత రెవల్యూషన్ ఒకసారి ఆలోచించండి. అప్పుడులో విజన్ 2020 అంటే అందరూ చిన్న చూపు చూశారు, ఇప్పుడు మళ్ళీ విజన్ 2047 అంటున్నాడు ఆయన. చూద్దాం ఇది ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అనేది మనం కాస్త వెయిట్ చేయాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.